నేను ఏంజల్ని నవ్వేశారా? నన్ను ఇంటర్వ్యూ కావాలనుకున్నారు కదా, నేను కాఫీ మిస్ కొట్టారు కదా. ఈ ఏంజల్ వెళ్ళి కాఫీ తెస్తుంది, అంతవరకు మీరు ఏంజల్తో పాటు నడుస్తుండండి. సార్ సార్, అవును మర్చిపోయాను, నేను గోవాకి మీతో కాఫీ తాగడానికి మాత్రమే రాలేదు కదా, మరెందుకు వచ్చాను? ఏంటి అంటే కొంకణి భాషలో ఐ లవ్ యూ అర్థం. అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మీరు నన్ను పట్టుకుంటే నో చెప్పినట్టు, లేకపోతే ఏం చెప్పినట్టే. ఇప్పుడు పట్టుకోకపోతే జీవితాంతం ఏం చెప్పి మళ్ళీ వదలదు. నో. ఏంటి నో? అదే ఇందాకేదో అన్నావు కదా, ఆతుజే మోకర్తా అని. వాట్ యు మీన్? అదే కొంకణిలో ఐ లవ్ యూ అని. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి చేదులుతారా? మిమ్మల్ని మిస్టర్ గౌతమ్, ఎందుకంత చీప్ గా ఊహించుకుంటారు? ఇంటర్వ్యూకి పిలిస్తే ట్రీట్ అని ఊహించుకుంటారు, కనిపించకపోతే ఐ లవ్ యూ ఊహించుకుంటారు. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? డేట్ అని ఊహించుకుంటారా? సారీ. హలో, మీరు ఎలాగో ఇంటర్వ్యూ ఇవ్వలేదు కదా అని కనీసం కార్నివల్ అయినా కవర్ చేసుకుందాం అనుకున్నాను. అది కూడా నేను ప్రశాంతంగా చేసుకునేవరా? మిస్టర్ గౌతమ్, రాక్ స్టార్ అయినంత మాత్రాన ఇండియాలో ఉన్న ప్రతి అమ్మాయి మీకు ఐ లవ్ యూ చెప్తారని ఊహించుకోకండి. వి జర్నలిస్ట్, వి కమ్ ఫర్ ఇంటర్వ్యూస్, నాట్ డేట్స్. సారీ, యాక్చువల్లీ ఇందాక నిజంగానే ఐ లవ్ యూ చెప్పాను. మీరు నో అంటే తట్టుకోలేక ఇంటర్వ్యూ కావాలనేసాను. మీలాంటి రాక్ స్టార్కి అమ్మాయిలు వచ్చేలా ఐ లవ్ యూ చెప్పటం, దానికి మీరు నో చెప్పటం మీకు కామెంట్ కావచ్చు, బట్ నాలాంటి నార్మల్ అమ్మాయికి ఇది చాలా పెద్ద విషయం. మీరంటే నాకు చాలా ఇష్టం. కనీసం వన్ డే గర్ల్ ఫ్రెండ్గా ఉండే ఛాన్స్ ఇవ్వండి. లైఫ్ లాంగ్ ఈ మెమరీస్ గుర్తుంచుకుంటాను. నువ్వు నిజం కాదు, నువ్వు అబద్ధం. నో 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 నో, నేను నిజం. యు వాంట్ మీ టు ప్రూవ్ ఇట్? నీతో మాట్లాడితే నన్ను అందరూ మెంటలు అనుకుంటారు. నాకు తెలుసు నువ్వు ఇక్కడ లేవు, ఊహించుకుంటున్నాను అంతే. ఓ ఓ నేను అబద్ధం అని మీకెలా తెలుసు? నువ్వు నిజమైతే ఇలా కాఫీ దేవు, కోపంగా మాట్లాడతావు. మీ మగాళ్ళంతా ఇంతే. ప్రేమ చూపిస్తే అబద్ధం అనుకుంటారు, కోపం చూపిస్తే నిజం అనుకుంటారు. ఈ మాత్రం కోపం సరిపోతుందా నేను నిజం నమ్మడానికి? లేకపోతే ఎవరినైనా మర్డర్ చేయాలా? యు సీ, జస్ట్ 2 minutes, 120 seconds టైం ఇస్తున్నా. వన్ డే గర్ల్ ఫ్రెండ్ యాక్సెప్ట్ చేయకపోతే వెళ్ళి సముద్రంలో దూకేస్తా. 1 2 3 4 5 6 7. నవ్య టికెట్ మెయిల్ చేసింది. రేపు మార్నింగ్ 10 ఫ్లైట్. అక్కడ అమ్మాయి ఉంది కదా, వైట్ డ్రెస్ ఉందిగా. ఒక్క నిమిషం. ఆ టేబుల్ దగ్గర ఇద్దరు ముసలోళ్ళు బిస్కెట్ తింటున్నారు కదా. ఉన్నారు కదా? ఉన్నారు. 45 46 47 48. దూకితే పోతావు. నేను అబద్ధం కదా సార్, నేను ఎలా పోతాను? కాదు, నువ్వు నిజం, నాకు తెలుసు. 74 నిజంగా? మీకెలా తెలుసు? 79 80 81 82. అక్కడ కూర్చున్న ముసలోళ్ళు ఇద్దరు చెప్పారు. 87 88 89 90. ఎవరు? అక్కడెవరు లేరే? 95 96 97 98 99 100 101 102 వాడు నిజం, వాడు ఇక్కడే ఉన్నాడు. ఎవరు? మీరు హైదరాబాద్ లో చంపేశారు వాడా? వాడు మీతో పాటు గోవా కూడా వచ్చేసాడా? ఈ క్యాన్ వాడు తాగడం చూశాను. ఇదొకటి చాలు వాడు నిజం అని చెప్పడానికి. ఎక్స్క్యూజ్ మీ, ఇది కూడా నిజమే. ఇది గోవా సార్,
ఇలాంటి క్యాన్స్ చాలా కామన్. క్యాన్ కామన్ కావచ్చు కానీ వాడు కామన్ కాదు. సార్ వాడి మొహం మంగోలియన్, వాడి జుట్టు వెనకాల పోనీటైల్, చిన్నప్పటి నుంచి అదే పోనీటైల్లో కనిపిస్తున్నాడు. అది వాడి హెయిర్ స్టైల్ కాదు, మంగోలియన్ కస్టమ్, రష్యన్ మాఫియా. వాడి కోసం ప్రపంచం అంతా ఎతకక్కర్లేదు, ఒక గోవా ఎతికితే సరిపోద్ది. లేని వాళ్ళ గురించి వెతికి టైం వేస్ట్ చేయకపోతే నాకు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా. వన్ డే గర్ల్ ఫ్రెండ్ ఇంటర్వ్యూ, వన్ డే గర్ల్ ఫ్రెండ్ ఇంటర్వ్యూ, వన్ డే గర్ల్ ఫ్రెండ్. టీవీలో నా కిల్లింగ్ ఎపిసోడ్ చూశాను. చంపేటప్పుడు నీ కలలో కోపం. థ్యాంక్ గాడ్ నేను అక్కడ లేను కాబట్టి సరిపోయింది. ఉంటే నువ్వు నన్ను ఎంత దారుణంగా చంపుతావో తలుచుకుంటేనే భయం వేస్తుంది. మా అమ్మా నాన్న ఎవరు?